అందరికీ నమస్కారం. అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం ప్రజ్ఞా మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇవాళ ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం. మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్కారం. శ్రోతలకు నమస్సుమాంజలి. ఇవాళ మనం అమరావతి కథల్లో ఒక మంచి కథ చదువుదాం. అంటే అన్ని కథలు మంచివే, కానీ ఒక రచయిత సమర్థుడైతే దేన్నైనా సరే ఏ విధంగా మలుచుకుంటాడు అన్న దాని మీదే ఆ రచయిత సమర్థత ఆధారపడి ఉంటుంది. అట్లతద్ది పండుగ మనందరికీ తెలుసు, అట్లతద్ది ఉయ్యాల్లో సంగతి కూడా మనందరికీ తెలుసున్నదే. కానీ ఈ అట్లతద్ది ఉయ్యాల మీద ఒక మంచి కథ రాయడం అంటే చాలా తక్కువ మంది రాశారు. బహుశా ఎవరు రాయలేదేమో కూడా, ఒక సత్యం శంకర మంచి తప్ప. చాలా చక్కటి కథ ఆగని ఉయ్యాల అని ఈ కథను విందాం ఇప్పుడు మనం. కథ ఆగని ఉయ్యాల. రచన సత్యం శంకర మంచి. పఠనం చక్రావధానంలో రెడ్డప్ప దవేజీ. కథ ఆగని ఉయ్యాల. గౌరీ అట్లదద్దినాడు చింత చెట్టుకు కట్టిన నిలువెత్తు ఉయ్యాల వదిలిపెట్టి రాదు. వాన అయ్యేది, వరద అయ్యేది, ఆ ఉయ్యాలేమో ఆ పక్కనున్న చిన్న గుడిసేమో. తల్లి వేళకింత ముద్ద పెడితే తింటుందో తినదో, భూమి బద్దలైనట్టు బళ్ళుని ఏడుస్తుంది. గుడ్ల నీరు గుడ్ల కక్కుకుని నిలువెత్తు ఉయ్యాల మీద నుంచి ఆకాశంలోని చుక్కల వైపు చూస్తుంది. ఆ చూపు రంగడి కోసం. ఎవరైనా ఓదార్చినా బుజ్జగించినా లోపలి బాధ చెప్పుకోవడానికి మాటలు రావాయే. గౌరీ కన్నీళ్లు కలువపూల కళ్ళ దుఃఖ సముద్రాలై పొంగుతూ ఉంటే ఊరి వాళ్ళ గుండెలు చెరువులాయే. పసుపు ముద్దలాంటి గౌరీ పుట్టు మూగ. కన్నెవయసు దాటకముందే బతుకంతా మూగపోయింది. అట్ల తద్దినాడు తెల్లవారుజామున అందరికంటే ముందే లేచి మాటలు వచ్చిన తోటి కన్నెపిల్లలతోటి గలగలా మాట్లాడుతుంటే వాళ్ళందరూ మాటలు ఎలా అన్నట్టు ఎప్పుడూ గలగలా నవ్వేది. ఆ నవ్వులతోటే పిల్లలందరినీ లేపేది. ఒకరా ఇద్దరా వీధంతా తెలివెన్నెలలో కన్నెపిల్లల నవ్వులు. తలంటు స్నానాలు చేసిన ఆ జడల నిండా చామంతి పూలదండలు, తిలకాలు దిద్దుకున్న ముఖాల్లో చిరుగంటల నవ్వులు. తెల్లవారకండానే అందరూ భోజనాలు కూర్చున్నారు. పులిహోర, గోంగూర పచ్చడి, పెరుగన్నం ఆకలైనంత మటుకు తిన్నారు. గోదావరి ప్రాంతం నుంచి వచ్చిన సుబ్బలక్ష్మి తెచ్చిన ఉల్లిపాయ పులుసు 10 మంది పంచుకున్నారు. అసలు అన్నం మీద ధ్యాస ఎవరికి? పెద్దవాళ్ళ పోరు పళ్ళక సర్ది తినడమే కానీ ఉత్సాహంతో ఉయ్యాల మీదే. తినంగానే చేతులు కడుక్కుని కంచాలు అక్కడే వదిలేసి చెంగును వీధులకు గెంతేశారు. పట్టుపరికి నీళ్ళు రెపరెపలాడుతుంటే, జరీవోణీలు గాలిలో ఎగురుతుంటే, లోయ అట్ల తద్దోయ్ ఆవట్లోయ్ అంటూ చెమ్మా చెక్కలు మోగుతుంటే సూర్యుడు సంబరం చూడ్డానికేమో అన్నట్టు ఈ రోజు కంటే ముందుకు వచ్చి భూమి మీద బాలిపోయాడు. ఇవాళ ముసలిమొగుడు రాకుండా ఉండడం తర్వాత మాట, కానీ పడుచుదనం కలకాలం నిడిచిపోయేటట్టుగా గాలంతా కన్నెవేసి వాసన. సంతోషంలో కృష్ణమ్మ కుప్పిగంతులు. అల్లప్పుడు తెల్లవారుగా ఊళ్ళోని కన్నెపిల్లలంతా తోపులోకి తరలి వచ్చారు. అంతెత్తు చింతకొమ్మలకి నిలువెత్తు మోకులతో ఉయ్యాలు వేయించారు. ముందుగా గౌరీ ఉయ్యాలెక్కింది. గౌరికి ఉయ్యాలు లోపడం గొప్ప సరదా. ఈయన ఉయ్యాల ఆకాశంలోకి ఎగురుతుంటే చుక్కలను పిలుస్తోంది గౌరీ. స్నేహితురాళ్ళని హెచ్చరిస్తోంది ఇంకా వేగంగా ఊపమని. చంద్రవంకల ఉయ్యాల ఊపు, మావి కొమ్మల ఉయ్యాల వంపు, గంగతల్లిలా గౌరీ నవ్వు. గాలిలో తేలుతోంది గౌరీ. మబ్బుల్ని ముట్టుకుంటోంది గౌరీ. కొమ్మలపైకి చెట్లపైకి చేరుకుంటోంది. చెట్లు, నేస్తాలు, నేల అందరూ కళ్ళు పైకెత్తి గౌరీనే చూస్తున్నారు. ఉన్నట్టుండి గౌరికి కళ్ళు బయర్లు కమ్మాయి. చెయ్యి పట్టు వీడింది. అంతెత్తు ఉయ్యాల మీద నుంచి గౌరీ దొర్లింది. జనం హాహాకారాలు చేశారు. ఎక్కడున్నాడో రంగడు బాణలా దూసుకొచ్చి బంతిలా గౌరిని పట్టుకున్నాడు. గౌరీ గళ్ళు తెరిచి చూస్తే రంగడి ఒళ్ళో ఉంది. రంగడి లేకపోతే గౌరీ మనకు దక్కేది కాదనుకున్నారు అందరూ. కళ్ళు తెరిచిన గౌరీ రంగడి కళ్ళలోకి చూసింది. ఎందుకో సిగ్గయ్యి ఒళ్ళు పులకలెత్తింది. కళ్ళు వారిపోగా ఎవరో చెయ్యి అందించిన పైటు సర్దుకుని తనే రంగడి ఒళ్ళలోంచి గెంతింది. ఆ తర్వాత నెల తిరగకుండానే రంగడే కబురు పంపాడు, గౌరీని పెళ్ళాడతానని. అది మోగపిల్లరా అని ఎవరో అంటే, మోగదైతేనే ముద్దబంతి పువ్వు కదా అన్నాడు. నువ్వు ఏమంటావో అని అన్నాం కానీ అది బంతి పువ్వు ఏమిటిరా, దేవపారిజాతం కదరా అన్నారు అందరూ.
ముహూర్తానికి ఊరంతా తమ ఇంట పెళ్ళి అనుకుని వచ్చి మనసారా దీవించారు. ఆ మరుసటేడు అట్టతదికి ముత్తైదువై ఉయ్యాల దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. రంగడే స్వయంగా తోపులో ఉయ్యాల కట్టాడు, ఉయ్యాల ఊపాడు. కొంతసేపటికి కొమ్మనున్న మోకు పట్ట పక్కకు జరిగితే సరిచేయడానికి చింత చెట్టు ఎక్కాడు రంగడు. ఉయ్యాల సరిచేసి అటు ఇటు చూస్తుండగా కాలు బెసిగి రంగడు కొమ్మ మించి తలకిందులయ్యాడు. గౌరీ కెవ్వున కేక వేసిందే కానీ పట్టుకోలేకపోయింది. నెత్తురు ముద్దైన రంగడిని ఒళ్ళోకి తీసుకుందే కానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోయింది. రంగడి కళ్ళు అప్పటికే మూసుకుపోయాయి. పసుపు ముద్దు పగిలిపోయింది. సామి అని పిలవలేని గౌరీ, తన గోడు మాటల్లో చెప్పుకోలేని గౌరీ ఆనాటి నుంచి ఉయ్యాలు విడిచి రాలేదు. ఆ మోగబాధకు గుండెల పగులను, కొండల కరుగున ఉన్నట్టు కన్నీటి దారలు. ఉయ్యాల ఊగుతూనే ఉంది. సామి సామి అంటూ, రంగా రంగా అంటూ ఇటు అటు ఊగుతోంది. రాత్రనక పగలనక వానలో వరదలో ఊగుతూనే ఉంది. గౌరీ చెక్కిళ్ళ నుంచి కన్నీరు రాలుతూనే ఉంది. కథ ఆగని ఉయ్యాల. రచన సత్యం శంకరమంచి. పఠనం చక్రావధానుల రెడ్డి పదవీజీ.